హలో అండ్ వెల్కమ్ టు మై షో క్యాండిడ్ కాన్వర్జేషన్. ఒకప్పుడు జగమెరిగిన హీరోయిన్ చాలా చాలా అందగత్తే అని అందరూ అనేవారు. అండ్ ఆ తర్వాత కూడా అందం ఎక్కడా తగ్గలేదు, క్యారెక్టర్లు కొంచెం మారాయి. బట్ అప్పటికి ఇప్పటికీ జగమెరిగిన హీరోయిన్, నాట్ జస్ట్ ఆన్ స్క్రీన్ బట్ ఆల్సో ఇన్ హర్ లైఫ్. మనందరికీ సుపరిచిత నటి ప్రగతి గురించి మాట్లాడుతున్నాం మనం. ప్రగతి మహావతి అనగానే అందరికీ ఒక ఎలక్ట్రిఫైయింగ్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. అంత ఫుల్ ఆఫ్ లైఫ్ షీ ఈజ్. అండ్ ఫిట్నెస్, ఇంట్లో అమ్మగా అండ్ అన్ని విధాల అన్ని కోణాలలో కూడా తన లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందరకు వెళ్తున్న ప్రగతి ఈజ్ ట్రూలీ ఎ క్వీన్ అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ టు దిస్ క్వీన్ టుడే. ప్రగతి గారు నమస్కారం. నమస్కారం. వాల్మోరే ఇంట్రో వాజ్ బలంగా ఉంది. బలంగా ఉందా? చాలా నిజమే కదా. వెరీ నా ప్రాక్ స్ట్రాంగ్ లాగా ద ఇంట్రొడక్షన్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ. ఆల్వేస్ అ డిలైట్ టు టాక్ టు యూ బికాస్ ఏమిటో ఎక్కడి నుంచో ప్రేమ పొంగుకుని మాట్లాడతారు ప్రగతి మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేనేంటంటే చాలా ఆడ్గా ఉంటుంది ఈ క్వశ్చన్. మీ జుట్టు అంత బాగుండడానికి ఏం చేస్తారు చెప్తారా? జుట్టు యాజ్ ఐ థింక్ ఐ బీన్ టెల్లింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్, ఐ టేక్ కేర్. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను. చాలా టైం డెడికేట్ చేస్తాను. వెదర్ ఇట్ బి నా జుట్టు కానీ స్కిన్ కానీ, నేను నా హెల్త్కి కానీ నేను చాలా టైం కేటాయిస్తాను. అండ్ ఐ రియలీ టేక్ కేర్. దట్ రియలీ స్పీక్స్ అలాట్. అంటే మనం మామూలుగా సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అంటూ ఉంటాం. సెల్ఫ్ కేర్ అంటాము కానీ చాలా వరకు చెయ్యరు. బట్ నేను చేస్తాను. ఐ మేక్ ష్యూర్. అంటే ఎంత హెక్టిక్గా ఉన్నా ఏదున్నా కానీ నా వర్కౌట్ కానీ, నా హెయిర్ కానీ, నా స్కిన్ కానీ, ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం కానీ, ఏదో ఒక విధంగా ఐ కీప్ లెర్నింగ్. ఐఎమ్ కాన్స్టెంట్ లెర్నర్ అండ్ ఐ కీప్ టేకింగ్ కేర్. అండ్ నన్ను నేను ఇలా చూసుకోవడం నాకు చాలా ఇష్టం. వావ్, దట్స్ అ బిగ్ స్టేట్మెంట్. I'll tell you at least 3 reasons why I feel inspired, all of us feel inspired seeing you. ఒకటి, ఎప్పుడు అలాగా మీ లైవ్లీనెస్ ఎక్కడా తగ్గదు. చాలా గ్రేస్ఫుల్గా, చాలా లైవ్లీగా ఉంటారు. సెకండ్, మీరు ఫిట్నెస్కి ఇచ్చినంత శ్రద్ధ అండ్ ద వే యూ మోటివేట్ పీపుల్ ఈజ్ అమేజింగ్. 3, చాలా ప్లెయిన్ హార్టెడ్ ప్రగతి. యూనో జస్ట్ కల్మషం లేకుండా చిన్నపిల్ల మాట్లాడినట్టు అనిపిస్తుంది ఫోన్లో అడిగినప్పుడు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మాకు టైం ఇచ్చినందుకు. సో జీవితం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? జీవితం అంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసాను. ముందు ఫ్రస్ట్రేట్ అయ్యేదాన్ని, ఏంటి నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఈ టెన్షన్స్, అలా ఉండేదాన్ని. ఆ స్టేజ్ నుంచి ఓకే ఇప్పుడు నేనే కదా ఫేస్ చేయాలి స్టేజ్కి వచ్చి. ఆ తర్వాత వస్తూనే ఉంటాయి, మనం ఫేస్ చేస్తూనే ఉండాలి. సో ఈ గ్యాప్లో ఒక సంతోషాన్ని, ఒక హ్యాపీనెస్ని మిస్ అయిపోతున్నాము అన్న ఒక, ఐ డోంట్ నో, సడన్గా అదొక ఐ ఫెల్ట్ దట్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్. ఏజ్ పోతోంది అండ్ టైం పోతోంది. మంచి చిన్న చిన్న విషయాలు మిస్ అయిపోతున్నాను. ఏవో పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించి, బేసిక్ విషయాలు లైక్ శుభ్రంగా తినటం దగ్గర నుంచి, లేకపోతే ఒక సినిమాకి వెళ్ళాము, లేకపోతే పిల్లలతో కాసేపు ఆడుకున్నాము, లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా కాసేపు డాన్స్ చేసాము, లేకపోతే హ్యావింగ్ అ స్మాల్ గెట్ టుగెదర్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా మిస్ అయిపోతున్నానని ఒక పాయింట్లో రియలైజ్ అయిన తర్వాత దెన్ ఐవ్ స్టార్టెడ్ లివింగ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్. ఐ మీన్ ఐవ్ ఆల్వేస్ బీన్ దట్. కాకపోతే ఒక పాయింట్లో ఇంకా ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఫోకస్, సంతోషం మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఒక. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చూస్తే ఒక విధంగా. సో ఇప్పుడు లేటెస్ట్గా ఆఫ్ కోర్స్ తెర మీద అక్కడక్కడ మెరుపులా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం. బట్ యాక్టింగ్ పరంగా ఐ యూ బిజీ ఇనఫ్, ఐ యూ హ్యాపీ? అంటే ఇప్పుడు కొంచెము ఐ బికమ్ చూజీ విత్ మై వర్క్. అంటే ఇప్పుడు చేసిన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి, కొంచెం స్టాంప్ వేసి వెళ్ళిపోయారు. నేను చేస్తున్నాను అనేది ఒక సెపరేట్ ఒక ఐడెంటిటీ. ముందు కాఫీ టీ సప్లైలే ఉండేవి, నాట్ మచ్ ఆఫ్ రోల్ అంత పెద్దది ఉండేది కాదు. కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఏదైనా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటేనే, ఈవెన్ ఇట్ మైట్ బి అ డే ఆర్ టూ. ఇప్పుడు డీజే టిల్లులో కూడా ఒక చిన్న రోలే చేశాను, కానీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ రోల్. సో అలా ఏదైనా ఉంటేనే ఐఎమ్ గెట్టింగ్. అండ్ ఐఎమ్ ఆల్సో ప్రిఫరింగ్ ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్. ఇప్పుడు ఓటీటీలు వచ్చాక కూడా చాలా ఇప్పుడు వర్క్ అందరికీ ఆర్టిస్టులకు పెరిగింది కదా? పెరిగింది అని చెప్పలేమండి, లేదు. బికాస్ ఇప్పుడు ఏమవుతుందనంటే మేబీ మానిటరీ పరంగాను ఏమో దే గోయింగ్ ఫర్ న్యూ ఫేసెస్ కొంతవరకు. అండ్ నాకు ఫిట్ అయ్యే రోల్ రాలేదు మరి నాకు ఇప్పుడు దాకా ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ. యా, I mean, this question I will ask you relating so many women here. Women ante who are especially single parents,
వాళ్ళు, ఇఫ్ ఐ మే కాల్ యూ వన్, యా, సింగిల్ పేరెంట్స్గా ఉన్నవాళ్ళు చాలామంది వర్క్ మీద, కెరియర్ మీద ఎక్కువ ప్యాషన్ పెట్టేస్తారు, మనసు పెట్టేస్తారు, టు బ్రిడ్జ్ దట్ హ్యూజ్ గ్యాప్. అవును. సో అది లేనప్పుడు లేదా అది తగ్గినప్పుడు మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. హౌ డూ యూ హ్యాండిల్ దట్? am I right in saying so? 200%. అంటే ఇప్పుడు మనకి ఒక తోడు అన్నప్పుడు, ఐ మీన్ ఒక కంపానియన్ గానో ఒక మనిషిగానో పక్కన ఉన్నారు అన్నప్పుడు ఇట్స్ షేరింగ్ థింగ్. ఎవ్రీథింగ్ యూఆర్ షేరింగ్. బీ ఇట్ రెస్పాన్సిబిలిటీస్, బీ ఇట్ హ్యాపీనెస్, బీ ఇట్ సారోస్, ఎవ్రీథింగ్ దే సంబడి టు షేర్. వేరే సింగిల్ పేరెంట్గా ఉండేటప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ డబుల్డ్. అవును. బీ ఇట్ రెస్పాన్సిబిలిటీ, ఒక సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా కానీ తల మీద పడిపోతుంది మీకు. యువర్ బర్డెన్డ్. అవును. సో ఫస్ట్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మానిటరీ ఈజ్ ఫినాన్షియల్గా, అంటే ఇద్దరు కలిసి చేసుకునే ఒక సుఖం, ఒక ఇది సింగిల్గా చేసేటప్పుడు ఇట్ ఈస్ మోర్, బర్డెన్ ఈజ్ మోర్ ఆన్ యూ. సో డెఫినెట్గా ఆ గ్యాప్ ఫీల్ అవుతారు. డెఫినెట్గా అది ఫస్ట్ కొట్టేది ఫినాన్షియల్గానే. ఫినాన్షియల్గా మీరు చాలా కంఫర్ట్గా ఉన్నారు అని అంటే ఇంకా నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. అది ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ విల్ అగ్రీ, బట్ ఐ ఫీల్ అదే అంటారు కదా, వెన్ యూ వాంట్ క్రై, మనీ కాంట్ బై ఎవ్రీథింగ్, బట్ ఐ ఫీల్ కంఫర్టబుల్ క్రైయింగ్ ఇన్ అ కార్ దాన్ ఆన్ అ బైసైకిల్ అన్నట్టు. అది కరెక్ట్, పర్ఫెక్ట్. సో మనీ డెఫినెట్లీ మ్యాటర్స్. సో దట్ ఆ ఒక్క విషయంలో ఐ థింక్ ఐ ఫీల్ కొంచెం డౌన్, లో అట్ టైమ్స్, బట్ అగైన్ ఐ am blessed with such good friends around that అసలు ఆ ఫేసే నాకు రానివ్వరు అసలు. ఐ మీన్ నాకు ఒక పెద్ద బెటాలియనే ఉంది నా వెనకాల, అండ్ ఇట్ ఈస్ మై స్ట్రెంగ్త్. Amazing. I mean, I have a huge set of friends where they'll never let me feel there. ఎవరు లేరు ఫీలింగ్ అసలు నాకు ఎప్పుడు రానివ్వరు. They're there for me. వావ్. కానీ మొదలు పెట్టడం మనం దించాక అని చెప్పి ఫుల్ హెవీ టాపిక్లోకి వెళ్ళాం. కానీ ఇంతకీ ఏ ఊరు మంది? ఒంగోలు పక్కన ఉలవపాడు కదా. ఉలవపాడు కదా. అదే ఆ ఉలవపాడు భాష లాస్ట్ టైం మాట్లాడారు ప్రగతి మీరు, చాలా క్యూట్గా ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటంటే మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని కాదు, జనాన్ని తెలియదని కాదు, కొన్ని తెలుసు, బట్ అగైన్ అండ్ అగైన్ కనెక్టింగ్ విత్ యూ అండ్ హియరింగ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ చాలా బాగా. వీళ్ళు అవి మనం మాట్లాడే మధ్యలో ఏమన్నా వస్తే నేను మాట్లాడతాగా అలాగనా? అంటే ఏమిటి పెక్యులారిటీ ఉలవపాడులో? అంటే ఉలవపాడు ఈజ్ ఫేమస్ ఫర్ మ్యాంగోస్. మా ఊరు ఐఎమ్ వెరీ ఫేమస్ మ్యాంగోస్. అది అటుకి ఇటుకి వెళ్ళే హైవేలో ఉంది కాబట్టి ఈవెన్ పులావ్, కోడి పులావ్, మటన్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్. అవి బళ్ళు ఆగి తినే. సో బళ్ళ మీద పడతారా? అంటే బేసిక్ అంటే బస్సులు అవన్నీ ఆగుతాయి అన్నమాట అక్కడ. దట్స్ అ స్టాప్ జస్ట్ ఫర్ దట్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ దేర్. అండ్ అఫ్ కోర్స్ ఊరు అందరికీ ఇండియాస్ బెస్ట్ మ్యాంగోస్ యూ గెట్ ఇన్ ఉలవపాడు. మా ఊరు. టూ మచ్. మా ఊరు. ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు ప్రగతి? ఏది ఈ మేనరిజమ్స్? పిల్లలు, మై డాటర్. అవునా? అందరూ తల్లిని చూసి పిల్లలు, నేను నా కూతుర్ని చూసి ఫాలో అవుతుంటే ద వే షీ డస్ ఇట్ సో క్యూట్ దట్ అది చూసి నాకు ముద్ద అనిపించి నేను చేయడం మొదలెట్టేస్తాను. సో ఐ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అ లాట్. దట్స్ హౌ షీ వాటెవర్. ఇవన్నీ తనే చెప్తారు, తనే చేస్తూ ఉంటుంది అవన్నీ. ఎనీథింగ్ ఇఫ్ ఐ సే she'll be like, did you do that, did you, whatever. Okay. So all those that small things, little joys of life. yes. సో సినిమా కెరియర్ మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూస్గా వెళ్తూ మీ మధ్యలో పెద్ద బ్రేక్ వచ్చింది మీకు. అది అందరికీ తెలిసిన విషయం. డూ యూ రిగ్రెట్ దట్ బ్రేక్? a lot, yes. అంటే ఇంకా మిస్టేక్ జరిగిపోతాయి. మిస్టేక్ అంటారా, అది ఎక్స్పీరియన్స్ అంటారా? ఆ టైం కదా మిస్టేక్ అండి డెఫినెట్గా. బికాజ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ మిస్టేక్ దో. అంటే ఒక 10-20 years పోతుంది ఇంకా బ్యాక్వర్డ్ అగైన్. ఒక చిన్న తప్పు అనేది ఇన్వెస్టింగ్
ఆ మొమెంట్లో మనం తీసుకునే ఒక ఆవేశంగా తీసుకునే ఒక డెసిషన్ వల్ల ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ విమెన్ ఆర్ మెన్ ఆల్సో విల్ బీ కనెక్టింగ్ బికాస్ 10 years 20 years వెనకపడిపోతాం. అది అహంతోటో అహంకారంతోటో కోపంతోటో మూర్ఖత్వంతోటో అమాయకత్వంతోటో ఏదో ఒక రీజన్ ఉంటుంది ఆ ఒక పిచ్చి డెసిషన్ తీసుకోవడానికి. అది మమ్మల్ని 10-20 ఏళ్ళు వెనకాలేసేస్తుంది. కానీ ఆ 10-20 ఏళ్లలో మనం చేసింది తప్పు అని మనం గ్రహించగలిగి మనం ముందుకు వెళ్ళాము అని అంటేనే మనం వీ కెన్ గ్రో ఇన్ లైఫ్. కానీ ఇఫ్ వీ కీప్ రిపీటింగ్ దట్ మిస్టేక్, life will keep teaching you the same lesson again. So you feel you have learnt your bit elaga? I'm still learning. Life is such. Nobody is perfect. ఏమేం కోల్పోయారు ప్రగతి మీరు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల? ఒకటి career could have been much better. అంటే అప్పుడు ఇంకా నేను ఇప్పుడున్నంత ఫోకస్డ్గా, లేకపోతే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఫోకస్డ్గా నేను హీరోయిన్గా ఉన్నప్పుడు చేసి ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ అ లైఫ్ చేంజింగ్ థింగ్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ డిఫరెంట్ కేటగిరీ ఆల్టుగెదర్. అండ్ ఎర్లీ మ్యారేజ్. That was one of the things you've shared earlier also, a couple of times. Early marriage. అదొక I think that also could have. అప్పటికి యూ డెంట్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ అంటే ఏం జరుగుతుంది ఆర్ నేనేం కోల్పోతున్నాను. దాన్ని అమాయకత్వం అనటానికి లేదు, మూర్ఖత్వం. ఆ ఏజే అలాంటిది. ఐ థింక్ అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు ఫీలింగ్లో ఉంటారు ఆ ఏజ్లో. ఐ థింక్ టు ఎవ్రీ వన్ ఐ వుడ్ లైక్ టు సే, ఎస్పెషలీ గర్ల్స్, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఒక మెచ్యూరిటీ ఆఫ్ అంటే శాంతంగా కూర్చుని ఆ కోపంలో ఆలోచించకుండా ఒక ప్రశాంతంగా కూర్చుని ఒక 10 రోజులు ఆగి ఏమంటే ఇలాంటి డెసిషన్స్ పోస్ట్పోన్ చేస్తే పర్వాలేదు, కానీ అప్పటికప్పుడు మనం చేసేసాము అని అంటే వీ కాంట్ టేక్ బ్యాక్ ఎనీ డెసిషన్. క్యాన్ బి పోస్ట్పోన్డ్. మనం ఇప్పటికిప్పుడు పెళ్ళి ఇప్పటికిప్పుడు అనుకొని చేసుకోవడం కన్నా 5 సంవత్సరాలు ఆగి చేసుకోవడంలో తప్పలేదు. ఇట్ క్యాన్ బి పోస్ట్పోన్డ్. అప్పుడు పరిస్థితులు అట్లా వచ్చాయా? మీరు ఆలోచించలేని పరిస్థితులు? అన్ని పరిస్థితులు కాదు, కల్పించుకుంటాం మనం ఇంకా వచ్చేవే ఉండవు, మనం తెచ్చుకోవడం అవన్నీ. మన టైం బాగోకపోతే అన్నీ వచ్చేస్తాయి. That's how it happened. No, again and again, ante we revisit our lives not because we want to go through our pain, but just to share, because మీరు చాలా ఓపెన్ గా ఉంటారు అంటే అబౌట్ యువర్ లైఫ్. అండ్ ఎప్పుడు కూడా మీరు జంకలేదు చెప్పడానికి అబౌట్ దీస్ థింగ్స్. బట్ వాట్ ఈస్ అమేజింగ్ ఈజ్ వాటిలోంచి నిలదొక్కుని బయటకు వచ్చి యూ రీస్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ షైనింగ్ స్టార్లా ఉన్నారు. I would like to say here one thing. First, నేను ఓపెన్గా అందరూ ప్రతి ఒక్కరు, ఐ మీన్ దిస్ ఈజ్ కామన్గా ప్రతి ఒక్కరు చెప్పే పాయింట్ ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ లైక్ అ ఓపెన్ బుక్. ఫర్ ద రీజన్, నేను ఏది సిగ్గుపడే పని చేయలేదు. ఒక అమాయకత్వంతోటో మూర్ఖత్వంతోటో తెలియకో తీసుకున్న ఒక డెసిషన్స్ తోటి నా లైఫ్ని నేను ఇబ్బంది పరుచుకున్నానే కానీ నేను సిగ్గుపడే పని కానీ లేకపోతే నేను ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేది కానీ ఐ హ్యావ్ నాట్ డన్. సో అండ్ మనం ఏది చేసినా బయటికి చెప్పుకోగలిగినప్పుడే దెన్ ఐ ఫీల్ ఇట్స్ అ కంప్లీట్ లైఫ్ అకార్డింగ్ టు మీ. అంటే మనం చెప్పుకునేది దాచుకోవాల్సి వచ్చింది అని అంటే దెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రియల్లీ రాంగ్. కరెక్ట్. సో ఐ ఫీల్ ఇంకా అవసరం ఏముంది ఒక్క లైఫ్, మన లైఫ్. ఏదైనా ఒక విషయం మనం బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామో లేకపోతే ఆలోచిస్తున్నామో అని అంటే we should rethink again. Maybe we are doing wrong. So when you trace back your steps, మీరు క్యారెక్టర్ రోల్స్ ఎప్పుడు మొదలు పెట్టారు? ఎగ్జాక్ట్లీ విచ్ ఫిల్మ్ తో? నువ్వు లేక నేను లేను. దట్ వాజ్ యువర్ ఫస్ట్ క్యారెక్టర్ రోల్. అప్పుడు బాధేసిందా, అయ్యో నేను హీరోయిన్ కదా? ఉంది డెఫినెట్గా. అంటే ఆ ఫస్ట్ రోజు బాధపడ్డాను. మొదటి రోజు ఐ రిమెంబర్ ముడేసుకుని జడేసుకుని వెళ్ళిపోయాను. మామూలుగా జడేసుకుని రెడీ అయ్యి వెళ్ళిపోతే ఐ రిమెంబర్ డైరెక్టర్ టెల్లింగ్ ఏంటి ఆవిడ ఇప్పుడు చెప్పారు. సో అది బాధ అనిపించింది బాగా. తర్వాత
ఏజ్కి అంటే అది చేస్తున్నాను అనే దానికన్నా అప్పుడు ఈ చిన్న వయసులో ఇలా చేయాల్సి వస్తోంది, ఈ మదర్ క్యారెక్టర్ చేయాల్సి వస్తోంది, హీరోయిన్గా చేసి ఉండుంటే అప్పుడు ఆ రిగ్రెట్ దట్ మినిట్ ఐ వెంట్ త్రూ. అప్పుడు ఐ రిమెంబర్ క్రయింగ్ ఒక 15-20 minutes ఎక్కి ఏడ్చాను. ఏడ్చి కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చిందని ఈ రోజు దాకా ఐ నెవర్ లుక్డ్ బ్యాక్ ఆన్ దాట్. అంతేనా? హీల్డ్ కంప్లీట్లీ. ఇంకంతే ఆ ఒక్క పాయింట్లో. ఆ తర్వాత నవ్ ఐ ఫీల్ యూనో దట్ వాజ్ అ గుడ్ డెసిషన్. ఇప్పుడు మీరు బీయింగ్ ఆన్ యువర్ ఓన్ కంప్లీట్లీ యాక్టింగ్ ఇండస్ట్రీలో అంటే చాలా ఇక్కడ నార్మ్స్ ఉండవు. లైక్ యూనో ఇది జీతం అని చెప్పరు, మన రెమ్యూనరేషన్స్ మనమే మాట్లాడుకోవాలి, మన టర్మ్స్ ఏంటో మనమే చెప్పాలి. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎండ్ టు ఎండ్. ఎలా చేస్తారు అది? అంటే అంత ఇండిపెండెంట్గా, అంత బోల్డ్గా, ఎవరో రెమ్యూనరేషన్ ఇవ్వరు, ఫస్ట్ హాఫ్ ఇస్తారు, సెకండ్ హాఫ్ సినిమా అయిపోతుంది ఇవ్వరు, ఇలాంటివన్నీ చాలా చిరాకు. ఒకటి ఫస్ట్ మేనేజర్ ఉంటారు, సో అది దట్ వాజ్ సంథింగ్. అంటే కాకపోతే బిగినింగ్ డేస్లో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చిన కొత్తల్లో లేరు, కానీ ఐ డెంట్ ఫేస్ బికాస్ నేను చేసినవన్నీ మంచి పెద్ద కంపెనీలే. ఇప్పటిదాకా నేను వర్క్ చేసినవన్నీ వెరీ ప్రొఫెషనల్ అండ్ హై బడ్జెట్ మూవీసే ఎక్కువ చేసున్నాను. 90% ఆఫ్ మై వర్క్ ఈస్ ఆల్ బిగ్ ఫిల్మ్స్. సో మాట్లాడినట్టు ఎప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు. అండ్ ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ ఎనీ ఎక్కడ ఆ విషయంలో నాకు డేట్స్ దగ్గర కానీ డబ్బుల విషయంలో కానీ ఎప్పుడు ఇబ్బంది రాలేదు. ఎప్పుడు. బట్ సి అంటే వై ఐఎమ్ ఆస్కింగ్ ఈస్ మనం వాట్ వీఆర్ వర్త్ అని ఒక హీరోయిన్ మీరు వాళ్ళు అది వాళ్ళంతే వాళ్ళే డిసైడ్ చేసి చెప్తారు. మనం అండ్ ఆ జెండర్ బయాస్డ్ కూడా ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. బికాజ్ ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఒక హీరోయిన్కి ఇచ్చే రెమ్యునరేషన్ హీరోతో కంపేర్ కూడా చేయలేము. అండ్ ద సేమ్ విత్ క్యారెక్టర్ యాక్టర్స్ ఆల్సో. ఇప్పుడు ఒక మెయిల్ క్యారెక్టర్ యాక్టర్కి ఇచ్చే అమౌంట్ మళ్ళీ ఫీమేల్ యాక్టర్కి ఇచ్చే అమౌంట్ ఈస్ యూ కాంట్ కంపేర్. సో దట్ ఈస్ దేర్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అది యాక్సెప్ట్ చేసుకుని ముందు దురుపు నేర్పడం అంతే. అంటే ఇప్పుడు మనం మాట్లాడడం వల్లనో ఏదైనా మారుతుంది, ఇది ఖచ్చితంగా అయిపోతుంది అని అనుకుంటే మాట్లాడిన ఒక ప్రయోజనం ఉంది. ఇంకా మనము సిస్టమ్ ఈజ్ లైక్ దాట్, యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. కాకపోతే ఓకే యూ పుట్ యువర్ స్టాండ్. ఇప్పుడు నేను ఇంత తీసుకుంటున్నానంటే ఇంతే తీసుకుంటాను, లేకపోతే నేను వర్క్ చేయను అనేది నా డెసిషన్. నేను ఎంత తీసుకోవాలి అనేది నా డెసిషన్. అవును. సో దాంట్లో ఐ విల్ బి పర్టికులర్, ఐ విల్ డూ మై జాబ్ అండ్ గో. అంతేకాని నేను ఇప్పుడు వాళ్ళకి ఇంత ఇస్తున్నారు వీళ్ళకి ఇంత ఇస్తున్నారు అని కూర్చొని నేను ఆలోచించుకుంటే దెన్ ఐ కెనాట్ సర్వైవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డజంట్ మేక్ సెన్స్. ఇట్ డజంట్ మేక్ సెన్స్. అది నాట్ ద వే టు డీల్ విత్ థింగ్స్. మనం అంటే నో కంపారిజన్ ఎప్పుడు. నాది నేను ఓకే ఫైన్ ఇంతవరకు ఓకే నేను ఇంతవరకు తీసుకోవచ్చు, నాది ఇంతవరకు నేను ఐ కెన్ ఆస్క్ ఫర్ అన్నప్పుడు ఐ థింక్ ఐ కెన్ జస్ట్ గో అబౌట్. నాది నేను క్లియర్గా ఉంటే చాలు. సో మొత్తం ఇప్పుడు ప్రగతి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని సినిమాలు కౌంటింగా? నేను కౌంట్ చేయలేదు, ఇంకా అన్నీ ఉన్నాయి రాసున్నాయి. కానీ ఐ వాంట్ డూ మేబీ ఒక ఏజ్ టచ్ అయ్యాక ఐ వాంట్ టు జస్ట్ గో త్రూ వన్స్ అండ్ చెక్ ఎవ్రీథింగ్ అట్ ప్రాబబ్లీ మేబీ 50 years టచ్ అయినప్పుడు ఐ వాంట్ టు 50 కదా, దానికి ఇంకా మీకు ఒక 25 ఏళ్ళు ఉంది. దానిదే ఉంది, అప్పుడు చూద్దాం కానీ అంతే కదా. అలాగే అనుకోవాలి అంటే ఆబ్వియస్లీ ఐ వాంట్ టు దట్స్ వెన్ ఐ వాంట్ టు కౌంట్ అసలు ఎన్ని సినిమాలు చేశాను అని. మేబీ దట్ కుడ్ బి మై. బట్ సుమారుగా ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది కదా. సమ్వేర్ క్లోజర్ టు 150+ అనుకుంటున్నా. అన్నీ చిన్నవి పెద్దవి అన్నీ కలిపితే మోస్ట్ మీటియస్ట్ రోల్ మీది, బిగ్గెస్ట్ రోల్ ఇంకా రాలేదు. యాక్చువల్లీ ఇన్ని ఐఎమ్ జస్ట్ సర్ప్రైజ్డ్. ఎవరెవరో ఏమిటేమిటో పెట్టి ఈ వెబ్ సిరీస్లో అవి వచ్చేస్తున్నాయి. ఐ డోంట్ నో ఇఫ్ యూర్ చూసింగ్ బికాస్ పెద్ద స్టార్స్ దే ఆర్ కమింగ్ ఆన్. అండ్ మీలాంటి మీ క్యారెక్టర్ స్లాటింగ్ ఉన్న వాళ్ళకి చాలా స్కోప్ ఉంది అంటున్నారు, బికాస్ ఆఫ్ యూనో ఆ కైండ్ ఆఫ్ కథలు వస్తున్నాయి అని చెప్పి. ఐ డోంట్ నో, అది మేబీ ఇక్కడ మనోళ్ళతోటి ప్రాబ్లం ఏంటంటే అమ్మ 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 అనేది ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు వెబ్ సిరీస్కి వస్తున్న సబ్జెక్ట్స్ ఆర్ ఆల్ అమ్మ అలా కాదు, ఇట్స్ లైక్ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ రోల్స్ అలా ఉన్నాయి. సో మేబీ ఇంకా ఎవరు నన్ను అలా చూడలేదా?
చూడదలుచుకోలేదా, చూడట్లేదా, చూడండి అయ్యా, చూడండి, ఐఎమ్ దేర్. ఆబ్వియస్లీ ఐ మీన్ యూఆర్ దేర్, యువ్ బీన్ దేర్. సో నందినితో మీరు ఒక చేశారు, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అవును అవును, ఐ డెడ్ పిట్ట కథలు, ఐ డెడ్ నెట్ఫ్లిక్స్కి చేసి, నెట్ఫ్లిక్స్ కోసం చేశారు. అండ్ అఫ్ కోర్స్ మీకు కృష్ణవంశీ గారు ఈజ్ ఆల్వేస్ ఇన్ హై రిగార్డ్ ఆఫ్ యూ. సో కృష్ణవంశీ గారితో మీ జర్నీ చెప్పండి. కృష్ణవంశీ గారు, వి వర్క్డ్ గోవిందుడు అందరి వాడే. అంటే డెఫినెట్గా ఆయన సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ దొరకడమే వాజ్ లైక్ యూనో కొంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేయాలని, బికాజ్ ఐవ్ సీన్ హిజ్ అంతఃపురం, ఖడ్గం అవన్నీ చూసి, మురారి అండ్ ఆల్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ అలాంటి ఒక డైరెక్టర్తో వర్క్ చేయాలని. వర్క్ చేసిన తర్వాత ఇంత సింపుల్ మనిషా, ఇంత గ్రౌండెడ్ అండ్ అంటే అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి టైప్లో ఆయన అసలు అంత అంత ఇది ఉండి కూడా ఎంత గ్రౌండెడ్గా, అండ్ దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద వే హీ, అంటే ఆ క్యారెక్టర్ యాక్టర్స్ని కానీ, ఒక హీరోయిన్ని చూపించే విధానం కానీ, ఒక హీరోని చూపించే, అండ్ దే ఇస్ సో మచ్ ఆఫ్ ఆ నెట్వర్క్, ద ఫ్యామిలీ నెట్వర్క్ని అంత బాగా చూపిస్తారు ఆయన. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ హిస్ ఎక్స్ ఫ్యాక్టర్, అది ఆయన అవుట్ స్టాండింగ్ ఫ్యాక్టర్ అదే అనుకుంటాను. ఆ బాండింగ్ని చాలా బాగా చూపిస్తారు ఆయన. ఐ థింక్ కరెక్ట్, యూర్ రైట్. ఐ మీన్ అందుకే క్యారెక్టర్స్తో మనం ఐడెంటిఫై అయిపోతాం. అందుకే ఇప్పుడు ఆయన సినిమాలో చూసారంటే ఒట్టి హీరో హీరోయిన్ మాత్రం కాదు, యూ విల్ వాళ్ళ బామ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ వదిన, వాళ్ళ చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా గుర్తుండిపోతాయి, చిన్న చిన్న పిల్లల వరకు. బికాస్ అది ఫ్యామిలీలా చూపిస్తారు ఆయన. వీళ్ళనే చూపించాలి, వాళ్ళందరినీ కొంచెం బ్యాక్గ్రౌండ్లో అలా చూడరు ఆయన. హీ వాంట్స్ ద ఫ్యామిలీ టు బి, అంటే అలాగే కదా ఒక ఫ్యామిలీలో ఉంటాము, అలాగే చూపిస్తారు. ఒక హీరో హీరోయిన్ మట్టికి మా బావ మరుదల్ని మట్టికి ముందు పంపించి వెనకాల మనం కూర్చోం కదా. వీఆర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సో దట్ ఈస్ సంథింగ్ హీ హ్యాస్, that sensibility I think is there in him. Yeah. One of the very fine filmmakers manaki. Very I really like his ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చుతుంది ఆయన దగ్గర. సో నాకు అనిపిస్తుంటుంది ప్రగతి, డైలీ మోటివేషన్ ఏంటి ప్రగతి మీకు? మోటివేషన్, దేర్ ఆర్ డేస్ వేర్ ఐ డోంట్ గెట్ మోటివేట్. అసలు లేబుద్ధి కూడా కాదు, ఏం చేయాలి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ most of the days I am in a field where I want to keep my identity, be there forever. So నేను రిలాక్స్ అయ్యి పడుకొని ఉంటే నన్ను ఎత్తుక్కుని రావు. సో నన్ను నేను, అండ్ ఐ బీన్ దేర్. అంటే ఇప్పుడు జనాలకి ఏంటంటే, ఓయమ్మ ఈవిడ ఎప్పుడు భూమి పుట్టక ముందు నుంచి చేస్తుంది మదర్ క్యారెక్టర్, వాళ్ళకి నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను అనవసరం. బట్ ఐఎమ్ దేర్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. సో అన్నేళ్లుగా ఒక మదర్ క్యారెక్టర్లో చూసేటప్పుడు ప్రాక్టికల్గా ఒక పాయింట్లో యూ విల్ ఫీల్, అబ్బా ఎన్నేళ్ళ నుంచి వేరెవరైనా కొత్తగా తీసుకొద్దాము అనే థాట్ ఖచ్చితంగా వస్తుంది. లేదు ప్రగతిని పిలుద్దాము అని చేయాలి అంటే నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవాలి. బికాస్ దిస్ ఇస్ మై జాబ్, దిస్ ఇస్ మై ఎవ్రీథింగ్, దిస్ ఇస్ మై కెరియర్, అండ్ ఐ వాంట్ టు బీ హియర్. ఐ డోంట్ వాంట్ టు గో. అంటే ఊరికే వచ్చేదో డబ్బులు చేసుకుని వెళ్ళటానికి నేను రాలేదు. ఐ వాంట్ టు హ్యావ్ మై నేమ్. నేను ఇక్కడ పేరు ఉండాలి, నేను ఉండాలి. ఐ వాంట్ టు బీ హియర్. సో ఐ వర్క్ ఫర్ దట్. I really work for that. I want to upgrade myself. I want to, అంటే ఇప్పుడు ఒక ఫ్రేమ్లో నన్ను ఒక హీరో హీరోయిన్తో పక్కన నిల్చోపెట్టారు ఒక తల్లిగా అనంటే, ఐ షుడ్ కాంప్లిమెంట్ దెమ్. యాక్టింగ్ అనేది డెఫినెట్గా ఐ బీన్ డీసెంట్లీ గుడ్ ఎనఫ్ దెన్ ఆల్సో, నవ్ ఆల్సో, అండ్ ఐ బీన్ అప్గ్రేడింగ్ బికాస్ ఐ లవ్ వాచింగ్ మూవీస్ అండ్ ఐ కీప్ సీయింగ్ సెన్సిబిలిటీస్. ఒక్కొక్కరు యాక్టింగ్లో ఏంటి ఇది ఏం కొత్తగా ఉంది, ఇదేం కొత్తగా, ఐ కీప్ లెర్నింగ్. ఐఎమ్ ఎ కాన్స్టెంట్ లెర్నర్. But at the same time, I need to upgrade myself. Right. Be it my dressing, be it my way of acting, be it my way of presentation, and the way I look in the frame. నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తేనే
నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలను. ఇంత అప్గ్రేడ్ అయి ఉన్నారు, ఇంకేం అప్గ్రేడ్ చేస్తారు? అంటే ఇది అప్గ్రేడెడ్ వర్షన్, 2.0. 2.0 అదే బికాస్ యువర్ ఫిట్. అండ్ ఇప్పుడు ఏదో పెద్ద క్యారెక్టర్ డైలాగులు ఇచ్చేసారు, నాకు ఏడవడం రాలేదు అనట్లేదు, అలాంటి క్యారెక్టర్సే రావట్లేదు. యూ ఆర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ స్కిన్, హెయిర్, వాట్ ఈస్ రిక్వైర్డ్, అంటే తెర మీద కావాల్సినవన్నీ. ఇంకేం అప్గ్రేడ్ చేస్తారు? అంటే అదే అప్గ్రేడ్ అయ్యే ఇక్కడ దాకా వచ్చింది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టెల్ మీ ఒక 20 years తర్వాత కూడా, ఒక 10 years తర్వాత కూడా మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, ఈజ్ అప్గ్రేడింగ్ ఓన్లీ. అంతే ఐ హ్యావ్ నాట్ లెఫ్ట్ మై సెల్ఫ్ దేర్. అది కరెక్ట్. I've come, నేను ఇక్కడ దాకా లాక్కుని వచ్చాను కదా, దట్ ఓన్లీ ఈజ్ అప్గ్రేడింగ్ అకార్డింగ్ టు మీ. సో అది అంతా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అయితే. డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అంటే సి వర్కౌట్ అనేది ఈజ్, అందరూ ఇప్పుడు వర్కౌట్ వచ్చి నేను ఏదో అందంగా కనిపించడం కోసమో, లేకపోతే నేను వెయిట్ రెడ్యూస్ అవ్వడం కోసమో, లేకపోతే నేను సన్నగా అయిపోవాలనో, అది ఆ అపోహ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఐ వాంట్ టు క్లారిఫై ఎవ్రీబడి. హలో నో, ఐ డోంట్ వాంట్ టు రెడ్యూస్ వెయిట్. నేను తగ్గడం కోసమో, అందంగా కనిపించడం కోసమో, సన్నగా అయిపోవాలను, లేకపోతే అందుకు కాదండి. ఫస్ట్ వర్కౌట్ అనేది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కరెక్ట్. ఫిజికల్లీ వెన్ యు ఆర్ ఫిట్, హెల్త్ మనది మన చేతుల్లో ఉంది అని అన్నప్పుడు ఉన్న ఒక కాన్ఫిడెన్స్ మీకు ఎన్ని కోట్లున్నా రాదు. మీ హెల్త్ మీ చేతిలో ఉంది, మీరు చెప్పిన మాట వింటోంది మీ బాడీ. యూర్ ఫ్లెక్సిబుల్ ఇనఫ్, యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఆ కాన్ఫిడెన్సే వేరు అసలు. వెన్ యూ వాక్ ఇన్ ఒక 100 మంది ఉన్నారని అంటే ఆ 100 మందిలో నేను అని నడిచే ఒక కాన్ఫిడెన్స్ మీకు వర్కౌటే ఇవ్వగలదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇవ్వగలదు. అవును, ఫిజికల్ స్ట్రెంగ్త్ అంత బాగున్నప్పుడు డెఫినెట్గా మెంటలీ ఆల్సో యూ బికమ్ మోర్ స్ట్రాంగర్. బికాస్ ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మెంటలీ ఆల్సో యూ వెరీ స్ట్రాంగ్, యూ ఎవాల్వ్డ్. కరెక్ట్. యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. యువర్ కాన్వర్జేషన్ విత్ పీపుల్ ఈజ్ మోర్ లైక్ యా వాట్ డు టెల్ మీ, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో తెలియని ఒక కమాండ్ ఆన్ యువర్ సెల్ఫ్. రైట్. సో అది ఉన్నప్పుడు వెన్ పీపుల్ టేక్ యూ మోర్ సీరియస్. బికాస్ పీపుల్ ఏది వీడు ఎక్సర్సైజ్ చేసేస్తుందని సీరియస్గా తీసుకోరు, ఆ డిసిప్లిన్ నా దగ్గర ఉందని నన్ను సీరియస్గా తీసుకుంటారు. బికాస్ దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్. అవును. నేను ఆ టైంకి వెళ్ళాలి, నేను 2 hours జిమ్లో స్పెండ్ చేస్తున్నాను అనేది 2 hours ఐ వర్కౌట్. 2 hours నేను వర్కౌట్ చేస్తున్నాను డైలీ, నేను అంత టైం స్పెండ్ చేయగలుగుతున్నాను అనే ఒక డిసిప్లిన్ మన దగ్గర ఉంది అని అంటేనే తెలియని ఒక రెస్పెక్ట్ వస్తుంది ఎదుటి మనిషి దగ్గర నుంచి. దే టేక్ యూ మోర్ సీరియస్. కరెక్ట్. ఏమంటే దట్స్ అంటే పార్ట్ అండ్ ఏదో ఊరికి ఒకసారి డాన్స్ చేసేసాను, లేకపోతే ఇది ఇప్పుడు నేను మామూలుగా అల్లరి చిల్లరగా నేను డాన్స్ చేస్తే నన్ను సీరియస్గా తీసుకోరు. నేను వెళ్ళి కరెక్ట్గా ఈ టెక్నికల్గా నేను ఒక భరతనాట్యం, ఒక కూచిపూడినో వెళ్ళి పద్ధతిగా చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ దే విల్ టేక్ మీ సీరియస్. దట్స్ ఎగ్జాక్ట్లీ జిమ్ ఆల్సో ఈజ్ టు మీ. కరెక్ట్. ఒక రెస్పెక్ట్ వస్తుంది, ఒక తెలియని, అంటే అది దట్ ఈస్ అగైన్ ఓవరాల్ ఇవాల్వ్మెంట్ అవుతుంది. సో దట్స్ హౌ ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫర్, నాకు సన్నగా అవ్వడం ఇష్టం లేదు, ఐ డోంట్ వాంట్ టు రెడ్యూస్ వెయిట్. నేను చాలా బాగున్నాను, నేను ఎలా ఉన్నానో నేను చాలా బాగున్నాను. అండ్ జిమ్కి వెళ్తే అందం రాదు. అందము సరిగ్గా తింటే, సరిగ్గా వాట్ డు ఐ సే, సరిగ్గా చూసుకుంటే, అండ్ మనము ఓవరాల్ హెల్త్ కేర్, స్కిన్ కేరు, హెయిర్ కేరు యూనో అవి చేస్తే అందం ఏమన్నా ఉన్న అందమే ఉంటుంది, ఎక్స్ట్రా అందం ఏం రాదు. ఉన్నదాన్ని కాపాడుకోవాలి అంతే. అవును. సో నేను ఇప్పుడు కొత్తగా జిమ్కి వెళ్ళి నేను ఏదో చేసేసి నేను అందగత్తెని అయిపోలేను. అండ్ దానివల్ల నేనేమి కొత్తగా అదేంటిది 0 size అవ్వలేను. వర్కౌట్తో పాటు వీ హ్యావ్ టు డూ డయట్ ఆల్సో. అండ్ నేను డయట్ అస్సలు చేయను, శుభ్రంగా తింటాను. లెట్ మీ టెల్ యూ, హలో ఎవ్రీబడి, నేను శుభ్రంగా తింటాను, నాన్ వెజ్ తింటాను, వెజిటేరియన్ తింటాను, చక్కగా తింటాను. అండ్ దానికి తగ్గట్టు గొడ్డులాగా 2 గంటలు జిమ్లో చాకరీ చేస్తాను. ఆ 2 గంటలు ఏమేమి చేయాలి చెప్పరా, ప్రగతి చెప్తావా ప్లీజ్? ఐ డూ కార్డియో 45 minutes చేస్తాను, దట్స్ మై వార్మప్. అండ్ దెన్ 1 hour 15 minutes వరకు ఇట్ ఈస్ ద ఒక్కొక్క బాడీ, లైక్ ఒకరోజు మేబీ ఇట్ మైట్ బి జస్ట్ లెగ్స్ అయితే, ఒకరోజు షోల్డర్ అయితే, ఒకరోజు. యు హావ్ ఎ ట్రైనర్ ఆర్? యా, ఐ హ్యావ్ ఎ ట్రైనర్.
సో అంటే అది బాగుంటుంది బికాస్ సో మోటివేషన్ వస్తుంది కదా సో టు డూ. అవునవును, ఐ లుక్ ఫార్వర్డ్. ఎందుకంటే నాకు ఆయన వర్కౌట్ అంతా చేపించి లాస్ట్లో ఒక వీడియో తీస్తాను. ఆ వీడియో కోసం అదంతా వర్కౌట్ చేస్తాను. కమ్ అప్ విత్ సంథింగ్ వెరీ యూనిక్ అనమాట. మామూలు రెగ్యులర్ ఏదో వర్కౌట్ చేసేది ఇవ్వడు. హీ విల్ డూ ఏదో ఒక సర్కస్ పెడతాడు, ఏదో ఒక సంథింగ్ న్యూ హీల్ కమ్ అప్ విత్. ఐ థింక్ ఫర్ దట్ ఐ वेट फॉर दैट. దానికోసం ఐ డూ ఆల్ దిస్ అండ్ దెన్ మేము వీడియో బనా దేంగే యార్, ఏక్ బనా దో యార్. సూపర్. ఎన్ని పౌండ్సా కిలోసా వెయిట్స్ ఎత్తుతారు మీరు? మై బెస్ట్ యువర్ ఆల్ టైమ్ బెస్ట్? బెస్ట్ ఆల్ టైమ్ బెస్ట్ వాస్ 100 kg. 100 కిలోల డెడ్లిఫ్ట్. యా, డెడ్లిఫ్టా? డెడ్లిఫ్ట్. యా, ఐ హావ్ డన్. అంటే ఇంకా దెబ్బకి ఎవరైనా చూస్తే ఇంకా అక్కడ ఉండిపోతారు ఎవరు. దే వోంట్ ఈవెన్ మెస్ విత్ యూ. మామూలుగానే కట్అవుటే పెద్దది కదా, కొంచెం భయం ఉంటుంది. కొంచెం భయం ఉందా? కొంచెంగా చాలా. కానీ ఆఫ్ కోర్స్ కట్అవుట్తో పాటు కొంచెం భయపెట్టే కట్అవుట్తో పాటు యూర్ ఆల్సో అ బ్యూటిఫుల్ గర్ల్. సో డిడ్ యూ హ్యావ్ ఎనీబడి అంటే కొంచెం డైరెక్ట్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో, no one has spoken to me directly. Maybe and I'm not in that age where people will come and talk to me directly. మరీ టూ మచ్. కానీ ఏజ్ అని కాదు, ఐ మీన్ you're good looking, you're in the limelight, you're fit and people are. ఒకటి see, mostly everybody is married, so no one has చూసి అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ధైర్యం లేదంటారు. అదే ధైర్యం ఒకటే లేదా, లేకపోతే మీకు తెలియలేదా? నేను గమనించలేదు నిజంగా. నాకైతే ప్రామిస్ నిజంగా నో వన్ అంత ఇదిగా ఎవరి దగ్గరికి రాలేదు. సో అంటే బట్ ఒకవైపు చూస్తే ఇలా ఉంటుంది, బట్ ఈ రెండో వైపు హ్యాండిల్ ఈజ్ వెరీ డిఫికల్ట్ కదా, అంటే అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అందుకే అడిగాను. ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే వల్నరబుల్గా ఉన్నప్పుడు యువర్ సింగిల్ అండ్ ఎస్పెషలీ ఐ డోంట్ నో, ఐ హావ్ బీన్ లక్కీ. రాయేసి చూద్దాం అనేవాళ్ళు ఉంటారు కదా. I've been lucky that way. I don't know, నాకు అంటే గుర్తుండేటట్టు కూడా ఏమంత మామూలుగా ఏదైనా ఫోన్ చేసి ఏదైనా మాట్లాడేటప్పుడు దే విల్ ట్రై టు. నాది అసలు టేక్ ఆఫే ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఫోన్ చేస్తే ఐ టెల్ యూ ద బేసిక్ నా కాన్వర్జేషన్ అంటే యూ విల్ అండర్స్టాండ్ వై దే ఆర్ నాట్ అప్రోచింగ్. కరెక్ట్ కరెక్ట్. ఫోన్ వచ్చింది, విల్ బి లైక్ చెప్పండి, మీరంటే చాలా నంబర్ ఎవరు ఇచ్చారు, మై టోన్ ఓన్లీ విల్ బి లైక్ నంబర్ ఎవరు ఇచ్చారు, అదండి వాళ్ళు అది దొరికిందని అంటే అక్కడ దారిలో పారేసి వెళ్ళారు ఎవరన్నా, ఎవరు ఇచ్చారు నంబరు, ఏంటి ఏం కావాలి చెప్పండి, అది మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకేం మాట్లాడతారు నెక్స్ట్? వెన్ ద టోన్ ఈజ్ లైక్ దిస్, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ కాన్వర్జేషన్ వెళ్ళడానికి లేదు. సరే మేడం చాలా థ్యాంక్స్ అండి, మేడం ఓకే అండి. మళ్ళీ అలా ఇంకొకసారి ఎప్పుడన్నా చేశారంటే చెప్పండి, ఇంకా ఏం మాట్లాడాలని చేస్తున్నారండి మీరు? సరే నంబర్ దొరికింది, చేశారు, ఏం మాట్లాడాలని చేస్తున్నారు? ఇది కొత్త వాళ్ళు ప్రగతి, బట్ తెలిసిన సర్కిల్స్ లో కూడా ఉంటారు కదా. తెలిసిన వాళ్ళు ఎవ్వరు, మోస్ట్లీ నాకు అందరూ ఫ్రెండ్సే. సో నో వన్ హ్యాస్ డెడ్ ఎనీవే. నో వన్ యాక్చువల్లీ స్పీకింగ్, నో. అండ్ ఎవరైనా మాట్లాడినా కానీ చాలా నీకే అమ్మా, నువ్వు అందగతవమ్మా, అలా ఏదో ఊరికే ర్యాగింగ్ లాగా మాట్లాడతారు. సో ఇట్స్ మోర్ లైక్ దోస్తీ టైప్. నో వన్ హ్యాస్ అలాగా. సో ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు ద జిమ్ టాపిక్ బికాస్ ఇట్స్ వెరీ యూస్ఫుల్. 2 గంటలు జిమ్ చేసే ముందు తినాలా, తర్వాత తినాలా, 2 టైమ్స్ తినాలా? నేను మై ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ బ్యాడ్ బికాజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను అండ్ ఎర్లీ లంచ్ చేసేస్తాను. బై 12:30 ఐఎమ్ డన్ విత్ లంచ్. అంటే ఇది షూటింగ్ లేకపోతే లంచ్ చేసేసి మళ్ళీ ఒక 7కి వెళ్ళానంటే జిమ్కి 9 వరకు జిమ్లో ఉంటాను. మై జిమ్ టైమింగ్స్ ఆర్ 6:30 to 8:30 or 7 to 9 ఈవినింగ్సే మోస్ట్లీ. బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం, నాకు మార్నింగ్స్ మై బాడీ డజంట్ సపోర్ట్ డే టైంలో, బికాజ్ నేను కొంచెం లేట్గా లేస్తాను అండ్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ రొటీన్ ఆల్ టుగెదర్. సో నేను లేట్గా పడుకుంటాను బికాజ్ ఐ వాచ్ లాట్ ఆఫ్ టెలివిజన్. ఈ నెట్ఫ్లిక్స్ అవి ఇవి సిరీస్ సినిమాలు ఎక్కువ చూస్తాను. నిద్రపోవడం అంటే ఒక 12:31 అలాగా? లేదు, 2-3 అలాగా? 3-4 అలా.
3-4 గంటలకి అంటే అది బ్రహ్మముహూర్తం అందరు నిద్ర లేస్తారు లేచి దేవుడి దండం పెట్టుకుని అప్పుడు పడుకుంటాను. అంతేనా? ఓకే, పోనీ దండం అయితే పెట్టుకుంటున్నారు. ఆ టైంలో పడుకుంటే ఆఫ్ కోర్స్ లేవడం లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మై డే ఆల్సో స్టార్ట్స్ వెరీ లేట్. సో అంటే ఇప్పుడు హోల్ మంత్ యూ నాట్ బిజీ కదా ప్రగతి? యూఆర్ వర్కింగ్ హౌ మెనీ డేస్ అ మంత్ అప్రాక్సిమేట్లీ? 10 days, 15 days, 12 days? No, now it's come down very less. I mean, cinemalu for now I don't have anything, and I'm doing my YouTube idi, so that might be about 4 to 5 days a month. యూట్యూబ్ వాట్ యూ డూ అంటే? I have started my own channel, Avunu. Track Strong ani, so I'm doing that. Apart from that, ads adi vaste chestam. Maybe about a week to 10 days. A month you're just occupied. Rest of the time, how do you plan your day? Rest of the time, see, it's mostly with my fitness. I mean, అక్కడే నాకు హాఫ్ డే పోతుంది బికాజ్ ముందు ప్రిపరేషను ఆఫ్టరు అండ్ ఆల్. వెళ్ళాలి అనేది నేను 2-3 hours నుంచే ముందు మెంటల్గా ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఈరోజు జిమ్కి వెళ్ళాలి అనేది. సో ఒక 4 o'clock నుంచే నాకు ఆ హడావిడి మైండ్లో ఉంటూనే ఉంటుంది, బ్యాక్ ఆఫ్ మైండ్లో. So that half day goes in my workout only. And apart from that, I do meet all my friends. That's one major thing. And we go travel a lot. Travel. ఏదో ఒక ఊరు ఎక్కడ లేదంటే ఊరికి అక్కడ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళన్న వచ్చేస్తాను, ఊరికే ఒక రౌండ్. సో మన లైఫ్ గురించి మనకు ఆలోచించుకున్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రగతి, మనం ఇలా చేయాలి, ఇలా ఉండాలి, లేకపోతే దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు గో అని. డూ ఎవర్ థింక్ లైక్ దట్? అంటే ఐ వాంట్ టు మ్యారీ, పెళ్లి చేసుకోవాలన్నది ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయా, థాట్స్? పెళ్ళి వై నాట్? ఇప్పుడు చాలా ఇట్స్ ఎ వెరీ నార్మల్ థింగ్ దీస్ డేస్. డెఫినెట్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో. పెళ్ళి అనే దానికన్నా ఐ ఫీల్ పెళ్ళి అనే పదం కన్నా కంపానియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఒక్కొక్క పాయింట్లో. ఐ డెఫినెట్లీ డూ మిస్ హ్యావింగ్ అ కంపానియన్, హ్యావింగ్ సంబడి యూనో టు టాక్ టు, అండ్ అది ఉంటుంది. కానీ మనం ఉన్న ఒక మెచ్యూరిటీ లెవెల్కి మళ్ళీ మనకి మ్యాచ్ అయ్యే పర్సన్ అండ్ ఆల్ దట్ ఐ డోంట్ నో. మళ్ళీ అది గెటింగ్ అ సింగిల్ పర్సన్ అవన్నీ చాలా ఇట్ ఈస్ అ వెరీ బిగ్. బట్ దెన్ లైఫ్ ఇట్స్ అ లాంగ్ లైఫ్ కదా. When you visualize, రావాలి అని ఉంటే మేబీ అది రాసి పెట్టుంటే you're open to it. ఓపెన్ అనేది కాదు, బట్ ఐఎమ్ వెరీ కష్టం కొంచెం టు డీల్ విత్. ఎందుకలా అంటే మొండితనమా? మొండి because you కాదు, ఐఎమ్ particular. I'm very particular about a lot of things. I know that I know of you. I have నాకు ఇది ఇలాగే and there's a particular way I expect the person to respond, and it has to be that only. తగ్గితే తగ్గేదేలే అంతే. కష్టం.